6వ వచనంలో, ఇశ్రాయేలులారా, మీరు ఎవరి మీద విశేషముగా తిరుగుబాటు చేసుదురో ఆయన వైపు తిరుగుడి. బాగా వినండి, దేవుని వైపు తిరుగుబాటు అంటే ఏంటండి? దేవుని మీద తిరుగుబాటు అంటే ఏంటి చెప్పండి, ఒక మాటలో చెప్పండి. దేవుని మీద తిరుగుబాటు అంటే, రా దేవుడా రేపు సాయంత్రం చూసుకుందాం అంటామా? దేవుని మీద తిరుగుబాటు అంటే, దేవుని మీద తిరుగుబాటు ఏంటో తెలుసా? దేవుని మీద తిరుగుబాటు అంటే నువ్వు లోకంలో స్థిరపడిపోవాలని కోరుకోవడమే దేవుని మీద తిరుగుబాటు. ఇది రాసి పెట్టుకో. నువ్వు లోకం వైపు చూడటమే, లోకంలో పేరు, ప్రఖ్యాత, అధికారం, సుఖభోగాలు ఇవి ఎప్పుడైతే నువ్వు నేరుస్తున్నావో నువ్వు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావు. ధనవంతుని అన్నాడుగా, నీ జీవితకాలం ముందు నీకిష్టమైనట్టుగా సుఖం అనుభవించదు గనక తిరుగుబాటు పో, యాతనకరమైన స్థలంలోనికి పో. ఏ చట్టంలో కూడా మనం స్వేచ్ఛగా బతకడం తప్పు పట్టదండి. కానీ నువ్వు క్రీస్తుని ప్రభువుగా అంగీకరిస్తే నీ స్వేచ్ఛ, ఎవరి స్వేచ్ఛను ఆధీనం చేసుకోవాలో తెలుసా? ప్రభు.